అందరికీ నమస్కారం అండి. నేను ఈ వీడియోలో మా ఇంటి పక్కనే ఒక వేప చెట్టు ఉందండి. అది సడన్‌గా ఒకరోజు మొత్తం పూర్తిగా ఒక్క రోజులోనే ఎండిపోయింది. నాకైతే చాలా బాధ అనిపించింది. 2 సంవత్సరాల నుంచి బాగా పెరిగిన వేప చెట్టు. అది మన ఇంటికి రైట్ సైడు మొలిసిందన ఎంత బాగా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇంటికి రైట్ సైడ్ వేప చెట్టు ఉంటే చాలా మంచిదనేసి చాలామంది అన్నారు. అదే మాదిరిగానే ఈ ఇంటికి రైట్ సైడ్ ఉండడం వల్ల నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ సడన్‌గా ఒక్కరోజు ఈ వేప చెట్టు అనేది పూర్తిగా ఎండిపోయిందండి. నాకైతే అసలు ఏం జరిగింది అసలు ఒక ఏదన్నా మన పిల్లలకి ఏదన్నా అయితే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ అనిపించింది నాకి. దానికోసం నేను ఏం చేయాలని కొంతమందిని అడిగి తర్వాత యూట్యూబ్‌లో రీసెర్చ్ చేసుంటే వేరుపురుగు అనేది కొడతదంట అండి వేప చెట్లకి సడన్‌గా చలికాలం ఆ టైంలో వేరుపురుగు కొట్టడం వల్ల ఆ కాండం అనేది తినేస్తదంట. ఆ కాండం వల్లనే కదండీ మనకి ఏదైనా కింద లవణాలు, పోషకాలు సప్లై అయ్యేసి ఆకులకు మన ఫుడ్ అనేది జనరేట్ అవుతది. అలా జరగకపోవడం వల్లనే ఇలా జరిగిందనేసి చాలామంది యూట్యూబ్‌లో అలా ఇలా రీసెర్చ్ చేసి చూశాను. కానీ దానికోసం ఏం చేయాలి అని నాకైతే దిక్కు తెలియక మన మందుల షాపు మనకు అది ఉంటుంది కదండీ ఎరువుల షాపు. ఆ షాప్‌కెళ్ళి అడిగితే ఇట్లా వేరుపురుగు కొట్టిందండి. దాన్ని ఎట్లా నేను రికవర్ చేసుకొని ఆ చెట్టుని బతికించుకోవాలని అడిగితే వాళ్ళు వేరుపురుగు మందనేది ఒకటి ఇచ్చారు. సో ఇక్కడ చూడండి నేను ఇక్కడ తవ్వుతుంటే ఇలాంటి చిన్న చిన్న పురుగులు అనేటివి చాలా ఉన్నాయి. అదేవిధంగా ఒకటైతే ఒక 4, 5 పెద్ద పెద్ద పురుగులు ఉన్నాయి. ఒక బొటన వేలు పైన ఉండే పురుగులు. ఆ పురుగులు అసలు మొత్తం కాండం అంతా తినేసింది. నేను తవ్వేటప్పుడు చూశాను. ఈ పురుగులు అనేటివి చాలా డ్యామేజ్ చేసేసినాయి ఈ చెట్టు. సో ఈ వీడియో పూర్తిగా చూడండి. నేనేం చేశాను, ఒకవేళ మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైంటే అలాంటప్పుడు ఏ మందు అనేది వాడాలనేది మీకు యూస్ఫుల్ అవుతుందనేది ఈ వీడియో చేస్తున్నాను. పూర్తిగా చూడండి. లాస్ట్‌కు చివరికి ఈ చెట్టు బ్రతికిందా లేదా అనేది విషయం కూడా చూద్దాము. ఇక్కడ చూశాక ఈ వేరు చెట్లు మొత్తం ఈ కాండం అంతా తినేసింది. దానికి సంబంధించిన మందు అడిగింటే నాకు ఇది ఒక సిక్సర్ అనే ఒక కంపెనీ బ్రాండ్ నుంచి దాంట్లో కార్బోండజిమ్ 12%, మాంకోబ్ 63% అనేది ఇట్లా కెమికల్స్ అనేటివి మన వేరు పురుగుని చంపడానికి అనేది పనికొస్తాయనేసి నాకు ఇచ్చారండి. అలాగే ఇది కొంచెము హార్మ్ఫుల్ అంట. పిల్లలకి వాళ్ళకి దూరంగా ఉంచి కొన్ని ఇంగ్రీడియంట్స్ అటు కూడా చెప్పారు. ఇట్లా మనం గ్లౌజెస్ వేసుకొని ఎక్కువ మన చర్మానికి అంటుకోకుండా మనం ఎయిర్ అనేది పీల్చుకోకుండా ఉండడం కోసం అనేది కొన్ని జాగ్రత్తలు అనేది వాళ్ళు చెప్పారు. అదేవిధంగా ఇక్కడ ప్యాకెట్ పైన కూడా ఇచ్చారు. సో ఇవి నేను కట్ చేస్తున్నా చూడండి. కట్ చేసిన తర్వాత ఇది ఒక 100 గ్రామ్స్ ఇచ్చాడు. ఆయన చెప్పడం ఏమంటే 10 డేస్ కానీ 2 వీక్స్ కానీ అట్లా ఒక కొంచెం ఒక 10 గ్రామ్స్ 15 గ్రామ్స్ అనేది ఒక 2-3 లీటర్లకి వేసి 15 గ్రామ్స్ మందు అనేది ఒక 2-3 లీటర్లు కానీ 4 లీటర్లకు కానీ మిక్స్ చేసేసిన తర్వాత ఆ మిక్సర్ అనేది మొదట్లో ఒక మూరడుమైన గుంత తీసి వేయాలన్నారు. 10 డేస్కి ఒకసారి వేసి ఒక 1 మంత్ చూడండి బతికితే హ్యాపీ, లేదంటే ఆ వేరు పురుగు అనేది డ్యామేజ్ జరిగి ఉంటుంది అనేసి అనుకోవచ్చు అనేసి చెప్పారు. నేను ఇది ఫస్ట్ టైం వేసిన తర్వాత నేను ఈ వీడియో పూర్తి చేసే టైంకి నేను 3 టైమ్స్ 4 టైమ్స్ కూడా ఈ వేప చెట్టు వేర్ల మధ్యలో ఈ మందు అనేది వేశానండి. ప్రతి 15 డేస్కి నేను 15 గ్రామ్స్ మందు అనేది ఒక 4 లీటర్లకు 5 లీటర్లకు మందు అనేది వేసి మిక్స్ చేసేసి ప్రతి 2 వారాలకి అంటే బుధవారం నుంచి నెక్స్ట్ బుధవారం కాక నెక్స్ట్ బుధవారం అట్లా 2 వీక్స్కి ఒకసారి వేసి ప్రయత్నం చేశానండి ఈ వేప చెట్టును బ్రతికించడం కోసము. కానీ లాస్ట్కి అయితే చూద్దాం. లాస్ట్లో నేను చూపిస్తా చూడండి. ఇప్పుడు ఆఫ్టర్ 2 మంత్స్ తర్వాత ఈ చెట్టు ఎలా ఉందో చూపిస్తా చూడండి. లాస్ట్లో ఉంది ఆ క్లిప్ అనేది. ఇక్కడ ఈ విధంగా నేను చూడండి ఒక మూరడు వరకు గుంత తీశాను. ఆ గుంతలో మన ఈ మందు మిక్స్ చేసుకున్న మందు ఒకవేళ ఏదన్నా కాండం పైన ఉన్నప్పుడు పురుగు చనిపోతుందని నేను ఈ విధంగా పైనుంచి దిగజార్చాను. ఈ విధంగా మిక్స్ చేసేసి ఇంకా బాగా గడ్డపార తీసుకొని లోతుగా గుంత పెట్టేసి ఒక సైడ్ ఆ హోల్లో మొత్తం ఈ వాటర్ అనేది పోసి ఇంకిపోయేలా చేశాను. చిన్న చిన్న పురుగులు ఏమన్నా ఉంటే చనిపోయాయి కానీ ఇక లోపల ఆ వేరు పురుగు చెట్టు అనేది చనిపోయిందో లేదో మనకు తెలియదు. అదేవిధంగానే నేను ఇంకొక కారణం ఏదనుకున్నానంటే మాకు ఇక్కడ ఈ చెట్టు ఉండేది ఒక మూరడు అవతల మన వాష్రూమ్కి వెళ్ళే గుంత ఉందండి. ఆ గుంత వల్ల ఏమన్నా డ్యామేజ్ జరిగిందా అనే ఆలోచన కూడా ఉంది నాకు. కానీ చూద్దాం. ఇదొక కారణం అనిపించింది నాకు. కానీ వేరుపురుగు అనేది అయితే ఈ చెట్టును కొట్టేసింది. చాలా రోజుల తర్వాత
ఒక 2 సంవత్సరాల తర్వాత బాగా పెరిగిన చెట్టు సడన్గా ఇట్లా అయిపోయేసరికి నాకు చాలా బాధ అనిపించింది. అది కాకుండా వేప చెట్టుని గంగమ్మ ప్రత్యేకంగా చూసుకుంటారు కాబట్టి హ్యాపీగా అనుకునే టైంలోనే మళ్ళీ ఇలా జరిగిపోవడం వల్ల చూడండి పూర్తిగా వెండిపోయింది వేప చెట్టు అనేది. ఇక్కడ చూడండి, ఇది అండి సిచ్యువేషన్. ఒక 3 టైమ్స్, ఇది సెకండ్ టైం వేస్తున్నాను నేను. 10 డేస్ తర్వాత ఏమైతే రిజల్ట్ రాలేదు. ఇది సెకండ్ టైమో థర్డ్ టైమో నేను వీడియో చేస్తున్నా. అప్పటికే ఉన్న ఆకులన్నీ రాలిపోయాయి. ఇది సెకండ్ టైం వేస్తున్నాను నేను. చూద్దాం, ఆశ అయితే ఉన్నింది సెకండ్ టైం వేసేటప్పటికి కూడా. తర్వాత చూద్దామంటే ఇక్కడ చూడండి, ఫైనల్గా నేను ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేసే రోజు చేశాను. ఇది అండి చెట్టు రిజల్ట్ అనేది. పూర్తిగా అసలు ఒక్క చోట కూడా ఈగురు అనేది రాలేదు. అసలు ఇంకా పూర్తిగా చనిపోయినట్లనేసి అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇలాంటి సిచ్యువేషన్ అయితే కొంచెం ముందే జాగ్రత్త పడండి. సేవ్ ట్రీస్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.